వెల్కమ్ టు కామన్ బాబా తెలుగు. కామన్ బాబా ఈ రోజు మీకోసం కొన్ని కొత్త వీడియోస్ తీసుకొచ్చాడు. ఆ వీడియోస్ చూసి దానికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ లో ఏది బెస్ట్ కామెంటో సెలెక్ట్ చేద్దామా మరి? గురుగారు, దేవుడు ఏది అవసరమో అది తీరుస్తాడు. అవును బాబు, దాంట్లో డౌట్ ఏముంది? కానీ కొంతమంది చెప్పే మాటలు వింటే ఏ మానాలో అర్థం కాదు. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూసి ప్రజలను కామెంట్లు అడగండి. మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు, చాలా పెద్దగా ఉండేది. పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే పెద్దగా ఉండేది, చాలా 50+ అలా ఉండేదేమో. అస్సలు వాటి స్మెల్, అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీలేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని, కొంచెం మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు, డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock వరకు ప్రేయర్ అయిపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, ఎలుకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సో అలా నాకు వద్దు ప్రభావ, మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు. నైట్ పడుకున్నా కూడా అసలు పడుకోనిచ్చేవి కాదు. అప్పుడు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి, నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టంగా అమ్మ వాళ్ళు వస్తారని, నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద ఎలుకలు. వస్తుంది తీసుకెళ్తుంది, అన్ని తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎలకల బదులు నిన్ను తీసుకుపోయినా బాగుండు. గొర్రెబిడ్డల కథలు గొర్రెబిడ్డలే నమ్ముతాయి. ఏంటి, ఎలకల కోసం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా? చెబుతున్నాడుగా. మా వీధిలో దోమలున్నాయని నేను కూడా ప్రేయర్ చేశా. వెంటనే పొగలేచింది. ఏంటబ్బా అని చూసా. గౌరవనీయులైన మున్సిపాలిటీ వారు ప్రత్యక్షమయ్యారు. ఆ పిల్ల వచ్చి నా ఫోన్ దాకమైనా బాగుండు, ఈ రీల్ జరగకుండా. సరే, ఈ ఎలకల గోల పక్కన పెట్టి ఒక అమాయకమైన బిడ్డ దేవుణ్ణి కోరుకుంటుంది. ఆ కోరిక విని మీరు కూడా కామెంట్ చెప్పండి. ఏసయ్య రాడు, నిన్నే రైలు కింద పడి పైకి రమ్మంటున్నాడు. ఆమేన్. మీరందరూ అలాగే గొర్రె నుంచి కొండ గొర్రెలుగా మారండి. పాపం, ఈ ముసలావిడ ఏసుకు నానమ్మలా ఉంది. ఈవిడ గారు చిన్నపిల్లలా ఫీల్ అవుతుందిగా. గురుగారు, నాకు ఇన్స్టాలో ఒక వీడియో దొరికింది. దాన్ని ఎటకారం కోసం చేశారో నిజంగా చేశారో వీడియో మన వాళ్ళకి చూపించి కామెంట్స్ అడగండి కొంచెం. ముందు నువ్వు చూపించు, మన వాళ్ళు రెడీగా ఉన్నారు. జీసస్ ప్రచోదయాత్ మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. ఎవరు బాబా ఈ కల్తీ నా కొడుకు? మీకు లైకులు కావాలంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారుగా, వాళ్ళని పెట్టుకుని వీడియోస్ చేయండి, లైకులు వస్తాయి. మా దేవుని హేళన చేస్తే దీనికి మీకు కర్మ ఫలితం సమర్పయామి. ఈ గోలంతా మనకెందుకులే గాని, ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తుండ్రు, పదండి మనం కూడా ప్రేయర్ చేసుకుని ఇంటికి పోదాం. నీకు దేవుడి యందు నమ్మకం ఉన్నదా? నువ్వు నిలబడగలవు, నువ్వు కూర్చోగలవు. ఆఖరిలో ఏమన్నాడు? మీరు వాళ్ళు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే ఇలానే జరుగుతాయి. ఓకే ప్రజలారా, ఈ రోజు మన వీడియో లాస్ట్ కి వచ్చింది. ఈ రోజు మన వీడియోలో బెస్ట్ కామెంట్ ఏంటంటే, మా వీధిలో దోమలున్నాయని నేను కూడా ప్రేయర్ చేశా, వెంటనే పొగలేచింది. ఏంటబ్బా అని చూసా. గౌరవనీయులైన మున్సిపాలిటీ వారు ప్రత్యక్షమయ్యారు. చూశారు కదా ప్రజలారా, ఈ వీడియో పైన మీ కామెంట్లు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఫన్నీ కామెంట్లు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. మన కామన్ బాబా వీడియోని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా.